ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 2019లో తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా పైన నమోదైన కేసులకు సంబంధించి వర్మకు ఆంధ్రప్రదేశ్ సిఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి ఇచ్చిన నోటీసులపైన స్టే ఇవ్వాలని కోరారు. అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను 2019లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వివాదాస్పద సీన్లు చిత్రీకరించారంటూ అప్పట్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాదు కులాలను రెచ్చగొట్టే విధంగా సినిమాలో చూపించారని పలుచోట్ల కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పుడు ఈ ఫిర్యాదులపైన ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒంగోలు, మంగళగిరి, అనకాపల్లిలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గతంలోనే అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీని విచారణకు రావాలని తాజాగా సిఐడి అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఒంగోలులో విచారణకు హాజరయ్యాడు ఆర్జీవీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సినిమా తీశాడని రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదవడంతో విచారణను ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఈ తాజా కేసుతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడో అనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరి రామ్ గోపాల్ వర్మ పిటిషన్ను ధర్మాసనం స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఆర్జీవీ కోరినట్లు స్టే వస్తుందా అనేది చూడాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.